పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతుంది. సో కంగ్రాచులేషన్స్ నవిత. నవతకి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ ఇప్పుడు ఒక్కసారి నవత మాట్లాడి తర్వాత మనందరం కూడా వెయిట్ చేసినట్టు కేటీఆర్ అన్న గారి స్పీచ్ ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తాం. జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఈరోజు అధ్యక్షత వహించిన మా కార్పొరేటర్ సింధు గారికి అలాగే డయాస్ మీద ఉన్న పెద్దలందరికీ, మా అన్న కేటీఆర్ అన్న గారికి, అలాగే సామ వెంకటరెడ్డి గారికి, మిద్దెల మల్లారెడ్డి గారికి, ఏనుగు వెంకటరెడ్డి గారికి, రవి గారికి, ప్రకాష్ గారికి, గౌస్ గారికి, ప్రమోద్ గారికి, అయ్యో సారీ అన్న, మా 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 అన్న కాకపోయినా మా పెద్దన్న సాయిబాబా అన్న గారికి, రవి యాదవ్ గారికి, శ్రీకాంత్ గారికి, సంగారెడ్డి గారికి, అలాగే శ్రీనివాస్ అన్న గారికి, మమతా గారికి, ఇంకెవరైనా పేర్లు మర్చిపోతే క్షమించండి. అందరికీ కూడా నాయకులకు, కార్యకర్తలకు పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. రవి ఈరోజు అన్నకి కూడా నేను ఆ రోజు ఒకటే మాట చెప్పినా, ఈరోజు కూడా ఒకటే చెప్తున్నా. నాకు ఆ రోజైనా ఈ రోజైనా పార్టీ మీద అభిమానం ఎప్పటికీ నా గుండెల్లోనే ఉంది. ఈరోజు నా సొంత గూటికి, నా సొంత ఇంటికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనసు ఇక్కడ, మా శరీరం అక్కడ అన్నట్టుగా అయింది. ఏదైనా సరే నాకు ఈరోజు నా సొంత గుట్టుకు చేరుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ అలాగే ఈరోజు మనం చెప్పుకుంటూ ఉంటాం, మేము కార్పొరేటర్స్గా, మేము షేర్లింగంపల్లిలో కార్పొరేటర్స్గా అన్న మాకు బయటికి తీసుకొచ్చి టికెట్ ఇచ్చిన రోజు మీరెవ్వరు గెలవరు, షేర్లింగంపల్లిలో 10కి 10 మందికి ఎవ్వరు గెలవరు అని చెప్పేసి అన్నారు. నా మీద భరోసా పెట్టుకొని నిన్ను గెలిపిస్తాను ఆ రోజు చెప్పిండ్రు. ఈరోజు కూడా చెప్తున్నాను అన్న, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా షేర్లింగంపల్లిలో టీఆర్ఎస్ పార్టీ గెలుస్తూనే వచ్చింది. కానీ టీడీపీ నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఆయన స్వార్థ స్వలాభం కోసం టీఆర్ఎస్కి వచ్చిండు. టీఆర్ఎస్ నుంచి ఈరోజు కాంగ్రెస్కి వెళ్ళి ఈరోజు ఏ పార్టీయో కూడా చెప్పుకోలేని పరిస్థితికి ఈరోజు ఆ వ్యక్తి వచ్చిండ్రు. కాబట్టి దేవుడు కండువా కప్పుకున్నా అని చెప్తున్నాడు. కానీ ఆ దేవుడు కండువా కప్పుకుని దేవుడే ఆయనకి అటు ఆ పార్టీ కానీ ఇటు ఈ పార్టీ కానీ ఏ పార్టీ చెప్పుకోలేని దీన పరిస్థితుల్లో ఈరోజు తిరుగుతున్నాడు, అటు ఇటు కాకుండా తిరుగుతున్నాడు. అండ్ అలాగే జూబ్లీ హిల్స్లో కూడా మన టీఆర్ఎస్ హవానే కొనసాగుతుంది. మనం కంపల్సరీ జూబ్లీ హిల్స్లో కూడా గెలుస్తున్నాము. మాట్లాడితే ఇంతకుముందుకు ఇచ్చిన ఎమ్మెల్యే క్యాండిడేట్ 9,000 కోట్లతోటి నేను షేర్లింగంపల్లిని డెవలప్ చేసిన అని చెప్పుకొని ప్రతి ఒక్క డివిజన్లో కానీ కాలనీలో బస్సులో కానీ చెప్పుకుంటూ తిరిగిండు. కానీ ఈరోజు ఇచ్చింది 9,000 కోట్లు ఎమ్మెల్యే కాదు, గంటాపదంగా చెప్తున్నా మా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఇచ్చారు. కాబట్టి ఈరోజు షేర్లింగంపల్లి డెవలప్ అయిందని చెప్పేసి మీ అందరికీ కూడా నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. 9,000 కోట్లు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే షేర్లింగంపల్లికే మా మున్సిపల్ శాఖ మంత్రి ఆ రోజు కేటీఆర్ గారు ఇచ్చిండ్రు. ఆ రోజు జరిగిన డెవలప్మెంట్స్ తప్ప ఈ రోజు వరకు ఒక్క గుంత కూడా పూడ్చే నాదుడు ఈరోజు షేర్లింగంపల్లిలో లేకపోయినరు. కాబట్టి నేను అందరికీ చెప్తున్నా, రాబోయేది టీఆర్ఎస్ గవర్నమెంట్. మన టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తేనే మన తెలంగాణను మనం అభివృద్ధి చేసుకుంటాము. కేసీఆర్ సార్ ఉంటేనే, కేటీఆర్ సార్ ఉంటేనే మన తెలంగాణ గవర్నమెంట్ డెవలప్ అవుతుందని చెప్పేసి మీ అందరికీ కూడా నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే అన్న ఈరోజు నాకు అవకాశం ఇచ్చిండ్రు. అన్న ఆ రోజు నేను పార్టీ మీద కాదు ఒక వ్యక్తి మీద కోపంతో బయటికి వెళ్ళినా. కానీ ఈరోజు చెప్తున్నా అన్న, నేను పార్టీకి వెన్నుముక్కగా ఉండి నా సాయశక్తుల ప్రయత్నం చేసి నెక్స్ట్ టైం కదా షేర్లింగంపల్లిలో టీఆర్ఎస్ జెండా ఎగరేస్తామని చెప్పేసి నీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను అన్న. అండ్ మా నాయకుల్ని, కార్యకర్తలను అందరినీ కూడా కలుపుకుంటాము. మా సాయిబాబా అన్నని, రంగారావు అన్నని, సింధుని, అందరినీ కూడా అందరూ కలుపుకొని అందరం కూడా మనం ఏకతాటి మీద నించొని ఒక బయటి వ్యక్తిని ఎట్లా బయటకు పోయిండో మళ్ళీ మనోళ్ళనే తెచ్చుకొని షేర్లింగంపల్లిలో జెండా ఎగరేద్దామని సభాముఖంగా తెలియజేస్తూ అన్న నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అన్నకు కూడా చెప్తున్నా, నేను నాకు ఏ పని మీరు ఇచ్చినా కానీ దాన్ని నేను కంపల్సరీ తూచా తప్పకుండా అది నెరవేర్చుకొని వచ్చి మీకు చెప్తానని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ జై కేసీఆర్, జై కేటీఆర్.